శివన్నారాయణ ఆఫీస్లో బోర్డు మెంబర్స్ అందరికీ మీటింగ్ పెడతాడు. వర్షాల వల్ల బిజినెస్ బాగా తగ్గిపోయింది. కాబట్టి వాతావరణం అనుకూలంగా లేనప్పుడు సేల్స్ ఎలా పెంచాలో సలహాలు ఇవ్వండి. అందుకే ఈ మీటింగ్ పెట్టా అని అంటాడు శివన్నారాయణ. అంతలో దక్షిణామూర్తి అరుస్తూ వస్తాడు. వ్యాపారాలు బాగుంటే చాలు నీకు. ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా పర్లేదా అని అంటాడు. నా మనవరాల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావా అంటూ కేకలు వేస్తూ ఉంటాడు దక్షిణామూర్తి. నేను నీలా దిగజారి అరవలేను కానీ ముందు ఎందుకు వచ్చారో చెప్పండి అని అంటాడు శివన్నారాయణ. నా మేనకోడలి పెళ్లి గురించి మాట్లాడడానికి అని అంటుంది మాలిని. నా కూతురి పెళ్లి గురించి మాట్లాడడానికి మీరెవరు అని అంటాడు దశరథ. అల్లుణ్ణి వెతకడం చేతకాదంటే చెప్పు. అల్లుడు రాజాలాంటి సంబంధం నేను తీసుకుని వస్తాను అని అంటాడు దక్షిణామూర్తి. అంత అవసరం నీకేంటి అని దశరథ అంటే, ఎందుకంటే నా మనవరాల్ని ఓ అనాథగాడికిచ్చి పెళ్లి చేస్తున్నారు కాబట్టి. మీరు జ్యోత్స్నని సూరజ్కిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారంట కదా. వాడు ఓ అనాథ, దిక్కుమొక్కి లేనివాడు. ఇలాంటి వాడ్నా మీ మనవరాలకిచ్చి పెళ్లి చేసేది అని అంటుంది మాలిని. వీడు నన్ను ఏం చేయలేక ఆ పగని నా మనవరాలపై చూపిస్తున్నాడు. ఈ అనాథగాడికిచ్చి పెళ్లి చేస్తే నా మనవరాలు ఎవరింటి కోడలు అని చెప్పుకుంటుంది అని అడుగుతాడు దక్షిణామూర్తి. అసలు వీడు ఎవడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ దిక్కు మొక్కి లేని వాడితో నా మనవరాలి మెడలో తాళి కట్టిస్తావా? సిగ్గులేకపోతే సరి అని అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. దాంతో శివన్నారాయణ ఆపరా అంటూ ఫైర్ అవుతాడు. వాళ్ళ మనవరాలికి ఎలాంటి సంబంధం చేసుకోవాలో వాళ్ళకి తెలియదా అంటూ దీప కూడా అంటూ ఉంటుంది. తెలియదు కాబట్టే మేం తెలియజేయడానికి వచ్చాం. వీడు ఒక అనాథ. ఏం చూసి వీడు నీ మనవరాలికి సరిపోతాడని అనుకున్నావు? ఈ శివన్నారాయణకి మనుషుల్ని బాధపెట్టడం మాత్రమే తెలుసు. అందుకే నా మనవరాలికి ఇలాంటి దిక్కుమొక్కు లేని సంబంధం చూస్తున్నాడు అని అంటాడు దక్షిణామూర్తి. ఆ మాటతో జ్యోత్స్న, మీరు మా తాతని వేలెత్తి చూపించడానికి సరిపోరు. మీరు బయలుదేరొచ్చు అని అంటుంది జ్యోత్స్న. నీ భవిష్యత్తు నాశనం అవుతుంది. అసలు ఏముంది వీడి దగ్గర నీకిచ్చి పెళ్లి చేయాలని అనుకోవడానికి అని మాలిని కూడా అంటూ ఉంటుంది.